ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ తేదీ 1వ నెల 25వ సంవత్సరం ఈ గురువారం దినంలో ఆ దేవదేవుడు మనలను ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువు అనుమతి మంజూరు చేశారు. అందును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్నటి దినము అనగా బుధవారం 8వ తేదీ బైబిల్ స్టడీ మా సంఘంలో సాయంకాలం 7 గంటలకు దేవుని ఆలయంలో జరిగింది. ఈ బైబిల్ స్టడీలో ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి బుధవారం ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఓ నిగూఢమైన అంశాన్ని గురించి ఆయన మాట్లాడదలుచుకున్నాడు. ఆ దేవదేవుడు ఈ దీనుడికి ఒక ఆలోచన, ఒక ఆత్మ ప్రేరణ, ఒక విషయాన్ని బోధించాడు. అది దేవుని జనాంగములకు, దైవ పుత్రులకు దాన్ని బోధించమని ఆయన నాకు ప్రేరణ ఇచ్చారు. నేను ప్రార్థించా, ప్రభువా, ఈ నూతన సంవత్సర కాలంలో ఏ విషయాన్ని నేను నీ జనులకు బోధించాలి, బైబిల్ స్టడీలో ఒక అంశాన్ని మాతో మీరు మాట్లాడండి దేవాన్ని ప్రార్థించినప్పుడు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఉన్న ఒక శ్రేష్టమైన మరియు సంఘానికి అవసరమైన ఒక పుస్తకాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అది పరమగీతములు. 66 పుస్తకాల్లో 22వ పుస్తకముగా సొలొమోను మహారాజు గ్రంథకర్తగా పరిశుద్ధాత్మని ద్వారా సొలొమోను మహారాజు చేత గ్రంథస్థము చేయబడిన పరమగీతముల గ్రంథం గురించి ఆత్మదేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నిన్నటి దినము ప్రారంభించాను. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అని 2020వ సంవత్సరంలో ఆ దేవదేవుడు పరిశుద్ధాత్ముడు ద షెపర్డ్ మినిస్ట్రీస్లో మాట్లాడారు. ఓన్లీ 10 వచనాలు, 88 దినాలు మాట్లాడాడు. 80 దినాలు. ఒక్కొక్క ఎపిసోడ్ 30 to 40 minutes. 80 దినాలు అనగా 2 నెలల 20 దినాలు దేవుడు మాట్లాడాడు. ఓన్లీ 10వ వచనం కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ అక్కడితో అది స్టాప్ అయిపోయింది. మరి పరిస్థితులు ఏమో తెలియదు, కానీ మరలా ప్రభువారు ఇంకో అంశాన్ని మాట్లాడారు. అయితే ఈ నూతన సంవత్సరంలో మరలా ఈ పరమగీత ప్రసంగ వాహిని ప్రారంభించడానికి దేవుడు కృపిచ్చాడు. అంటే 80వ ఎపిసోడ్ని 10వ వచనం నుండి కాదు, కానీ ప్రారంభము నుండి ఉపోద్ఘాతము నుండి పరమగీతములు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నిన్నటి దినం బుధవారము మీకు ఆల్రెడీ పాస్టర్స్కు కొన్ని గ్రూప్స్కు నేను పెట్టడం జరిగింది. మీరు చూడండి.
ఈ దినం నుండి అనుదిన ఆహారంలో కూడా పరమగీత ప్రసంగ వాహిని ప్రతిదినము పరమగీతముల గురించే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు నాకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ హెవెన్లీ సాంగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము, ముఖ్య లక్ష్యము అంటావు ఏంటనగా, యేసుక్రీస్తు ప్రభువుకు సంఘానికి మధ్య జరిగే ప్రేమ బంధం గురించి, మధ్యాకాశంలో రాబో కాలంలో మనం దేనికైతే నిరీక్షిస్తూ ఉన్నామో ఆ యొక్క వివాహ మహోత్సవాన్ని గురించి, అదియుగాక క్రీస్తు తన సంఘము ఎడల కలిగి ఉన్న ప్రేమ, తన ప్రియురాలి ఎడల కలిగి ఉన్న ప్రేమ, ప్రియురాలు ఎలాంటి ప్రేమను ప్రియుడి పట్ల కనపరుస్తోంది, ఈ విషయాలు ముఖ్య భూమికగా ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఈ పరమగీతముల గ్రంథము బైబిల్ గ్రంథములో 22వ గ్రంథంగాను, ఇది 8 అధ్యాయాలు కలిగిన గ్రంథం. 115 వచనాలు ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడినవి. సొలొమోను మహారాజు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ద్వారా. ఈ గ్రంథంలో ప్రశ్నలు 13 ఉన్నాయి, ఆజ్ఞలు 14 ఉన్నాయి. ఈ గ్రంథము దేవుని ప్రవచనములేమీ కూడా ఈ గ్రంథంలో లేవు. దేవుని దగ్గర నుండి సందేశం ప్రవచనకర్తలు తీసుకుని వచ్చి ప్రజలకు అందించలేదు. కానీ దేవుడే, క్రీస్తు ప్రభువే ఈ గ్రంథంలో డైరెక్ట్గా సంఘంతో మాట్లాడతాడు. కాబట్టి 115 వచనాల్లో కొన్ని వచనాలు ప్రియుడితో మాట్లాడుతుంది, కొన్ని వచనాలు క్రీస్తు ప్రభు తన ప్రియురాలతో మాట్లాడతాడు. యెరూషలేం కుమార్తెలు అంటే ఈ గ్రంథంలో క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ముఖ్య క్యారెక్టర్ ప్రభు అయిన క్రీస్తు, అదే రాజు, అదే పెండ్లి కుమారుడు, అదే వరుడు. రెండవ ముఖ్య రోల్ ఎవరిదంటే షూలుమితి, అదే సంఘం, అదే కన్యక, అదే నీవు నేను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ షూలుమితులే. నీవు నేను దేవుని రాక కోసరం, అనగా ప్రియుని రాక కోసరము ఎదురు చూసే ఓ ప్రియురాలు ఎవరయ్యా అంటే నీవు నేను. ఆ పేరే షూలమితి. తర్వాత యెరూషలేము కుమార్తెలు, తర్వాత ఆమె సహోదరులు. ఈ 4 ఈ పరమగీతాల గ్రంథంలో కనబడతారు. ప్రియులరా, మనము గమనం చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 115 వచనాలలో చాలా ఇంపార్టెంట్ ముఖ్య వచనములు ఒక 2 ఉన్నాయి. ఒకటి పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనం, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. మరలా చెప్పనా, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు.
ఇక్కడ నేను అనగా షూలుమితి మాట్లాడుతూ ఉంది. నేను అనే షూలుమితిని నా ప్రియుని యొక్క దానములు, నేను నా దానను కాదు, నేను కాదు, నేను ఎవరనగా నా ప్రియుని యొక్క దానం. ఎవరు ఆ ప్రియుడంట? ప్రభు అయిన క్రీస్తు రాజు, ప్రియుడు. ఆయన ఎవరు? నా యందు ఆశాబద్ధుడు, అంటే ఆయన నావాడు, నా యందు ఆశ కలిగిన వాడు, నా యందు కోరిక కలిగిన వాడు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ప్రియులరా, భక్తుడు ఈ పాట భలే పాడతాడు. నూతన సంవత్సరంలో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా, నా మనవిను యేసయ్యా. యవ్వన కాలమందున కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవ్వన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మానవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ. ఇక్కడ ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు. నేను ఎవరు? ఆయన దానం. ఆయనంటే నాకు ఆశ. నా కోరిక తీర్చు ప్రభువా, నా మనవి విని యేసయ్యా. ఎస్తేరు ఆశను నువ్వు తీర్చావు, యూదుల శాసనమును మార్చావు. అలాగే నాకు ఆశ ఉంది. అదేంటనగా మా భారతదేశమునకు మహారక్షణ కలుగజేయి ప్రభువా అని ఓ దైవజనుడు ఈ పాట రాస్తాడు. ఓ సహోదరుడు చాలా చక్కగా నూతన సంవత్సరంలో ఈ పాట పాడతాడు.
ప్రియ దేవుని బిడ్లారా, ముఖ్య వచనం 7వ అధ్యాయము 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. 2వ వచనం, ఇంకొక వచనం కూడా ఉంది. 8వ అధ్యాయం 7వ వచనం. సముద్ర అగాధ జలములు ప్రేమను ఆర్పజాలము అని మొదలుపెట్టి, నదీ జలముల ప్రవాహములు ఈ ప్రేమను ఆర్పజాలము అనగా ఇది దేవుని యొక్క ప్రేమ. ఇది అగాపే ప్రేమ. లోకంలో ప్రేమలు 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో అత్యుత్తమమైన ఉత్తమోత్తమమైన దైవ ప్రేమ అదే అగాపే ప్రేమ. ఈ ప్రేమను సముద్ర అగాధ జలములే గాని, లోకములో నదీ ప్రవాహములే గాని ఆర్పజాలము. అంత గొప్ప ప్రేమ నా ప్రియుని ప్రేమ అని ఈ మూల వచనాల మీద ఈ లవ్ సాంగ్, ఈ హోలీ పాట నడుస్తోంది. పరమగీతముల గ్రంథం అంతా కూడా 8 అధ్యాయాలులో ఈ ముఖ్య వచనాలలో ఆధారంగానే, అంటే ప్రేమాధారము, ప్రేమధార అనే ఒక రేడియో ప్రసంగాలు మనం ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా దైవజనుడు, గొప్ప దైవజనుడు, దేవుని సువార్త చాటించడంలో ప్రభు గొప్ప దైవజనుడుగా అభిషేకించి వాడుకున్న గొప్ప దైవజనుడు, ప్రేమధార. కాబట్టి ఈ వాక్యమే ప్రేమ, అదే ప్రేమధార. ఈ వాక్యమే దేవుడు, ఆ దేవుడే నా ప్రియుడు, ఆయనే మన వరుడు. హల్లెలూయా. కావున ప్రియులారా, అనుదినము ఇంకా ఓన్లీ ఇంట్రడక్షనే ఉంది. ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని అనుదిన ఆహారంలో ధారావాహికగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రతిదినము దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉండండి. ఒక ఆశ ఉందయ్యా, నీవు నాతో మాట్లాడు, ఇతరులకు పరిచయం చేయండి. అనేక మంది దేవుని వాక్యము వినున్నట్లుగా మీరు కూడా దీంట్లో భాగస్వాములుగా అండి. క్రీస్తు సువార్తను సాటించడంలో మీ భాగస్వామ్యాన్ని నేను కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, విన్నవించుకుంటూ ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని ధారావాహికను పరిచయం చేస్తారని కోరుకుంటూ, రేపటి దినము ఈ ఇంట్రడక్షన్ని మనము కొనసాగించుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం. ఈ దినము నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహికను మాతో మాట్లాడడానికి మీరు కృపించారు, మాట్లాడారు. స్తోత్రాలు. అనుదినము ప్రభువా, ఈ ధారావాహిక వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది ప్రభు నీ యొక్క ప్రేమను గురించి తెలుసుకొని నీ కోసరము ఈ యొక్క అంత్యకాలంలో ఎదురు చూసే సంఘంగాను, కన్యకగాను, పరిశుద్ధురాలుగాను, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఓ నిరీక్షణతో వరిని కోసం ఎదురు చూసే బిడలుగా మీరు మార్చి కృప చూపించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి
పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.